నమస్తే, నేను మీ శ్యాంబాబు అడ్వకేట్. ఒక కేసులో మేము ఎక్స్పార్టీ కావడం జరిగింది. అసలు ఎక్స్పార్టీ అంటే ఏమిటి, ఇది ఏ సందర్భంలో ఎక్స్పార్టీ అనేటటువంటిది మేము కావడం జరుగుతుంది అనేది ప్రశ్న. దీనికి సమాధానం, మీ పైన ఎవరే కానీ వ్యతిరేకంగా ఒక సివిల్ కేసు అనేటటువంటిది కోర్టులో ఫైల్ చేస్తే ఆ కోర్టు మీకు నోటీసులని జారీ చేయడం జరుగుతుంది, సమన్స్ని జారీ చేయడం జరుగుతుంది. ఆ కోర్టు ద్వారా మీకు నోటీసులు పంపించిన తర్వాత మీరు ఏ కారణం చేతనైనా అని నిర్లక్ష్యంతో కావచ్చు, లేకపోతే మీరు వాంటెడ్ది మీరు ఆ నోటీసులను రిఫ్యూజ్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ సర్వర్ ఎవరైతే ఉంటారో వారు మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ అనేటటువంటి కోర్టుకు మెన్షన్ చేస్తారు. ఏమని, మీరు ఆ యొక్క నోటీసులని స్వీకరించడానికి నిరాకరించారు అని. దాని ఆధారంగా కోర్టు మిమ్మల్ని ఎక్స్పార్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి కారణం. ఇంకో కారణం, మీరు నోటీసులు స్వీకరించిన తర్వాత మీరు సరైన సమయంలో స్వీకరించిన తర్వాత ఆ నోటీస్లో ఒక డేట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ డేట్ లోపు కనుక మీరు వకాలత్ని వేయకుండా మీరు డైరెక్ట్గా కనుక అపిరెన్స్ అయ్యి మేము అడ్వకేట్ని నియమించుకుంటాము అని చెప్పేసి మీరు కోర్టుకి రిప్రజెంటేషన్ చేయకపోవడం ద్వారా ఆ సందర్భంలో కూడా మీరు ఎక్స్పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీకు ఎప్పుడే కానీ కోర్టు నుండి నోటీసులు వస్తే మీరు ఆ నోటీసులని స్వీకరించాలి. స్వీకరించకపోతే మీకు వ్యతిరేకంగా ఎక్స్పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాను. నమస్తే.